సురేష్ ఈరోజు మనము మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో క్వశ్చన్ చేద్దామండి. ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ వైర్ కన్సిస్టింగ్ ఆఫ్ 100 టర్న్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 8 centimeters carries a current of 0.40 amperes. What is the magnitude of magnetic field B at the center of the coil? అంటే ఇక్కడ ఒక కాయిల్ ఉందండి. కాయిల్కి మనకి 100 టర్న్స్ ఉన్నాయంట. సో n ఈజ్ ఈక్వల్ టు 100 అని రాద్దామండి. అలాగే ఏమంటున్నాడు వాడు, ఒక్కొక్క దాని యొక్క అంటే కాయిల్ యొక్క రేడియస్ అని చెప్తున్నాడండి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters చెప్పాడు కదండి. 8 centimeters మనము మీటర్లో మార్చుకోవాలంటే 8 × 10⁻² మీటర్స్ కింద రాసుకుందామండి. ఇది రేడియస్. అలాగే కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని చెప్పాడండి. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు మనకి 0.40 amperes కరెంట్ ఫ్లో అవుతుంది అన్నాడండి దీనికుండా. అయితే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి Bకి ఫార్ములా ఏంటి? కాయిల్లో అయితే ఒకలా ఉంటుందండి, మామూలు వైర్లో అయితే లాంగ్ వైర్లో అయితే ఒకలా ఉంటుంది. కాయిల్ గురించి మాట్లాడుతున్నాను. కాయిల్లో అయితే సర్క్యులర్ కాయిల్లో అయితే బీక్ ఫార్ములా ఏంటంటే B ఈజ్ ఈక్వల్ టు మనకి μ0 అంటే టర్మ్స్ ఉంటే μ0 Ni/2r అండి. ఒకవేళ ఇక్కడ టర్మ్స్ లేకపోతే μ0 I/2r అంటే ఒకే ఒక టర్మ్ వస్తుంది. ఇది ఎప్పుడు సర్క్యులర్ కాయిల్కి, ఓకేనండి. అలా కాకుండా ఒక వైర్కి తీసుకున్నాం అనుకోండి, లాంగ్ వైర్కి, లాంగ్ స్ట్రైట్ వైర్ లేదా లాంగ్ స్ట్రైట్ వైర్ తీసుకున్నాం అనుకోండి, దీనికి బీక్ ఫార్ములా ఏంటంటే B ఈజ్ ఈక్వల్ టు μ0 I/2πr. అర్థమవుతుందండి. సర్క్యులర్ కాయిల్స్కి అయితే B ఈజ్ ఈక్వల్ టు μ0 Ni/2r. అదే అంటే సింగిల్ అయితే μ0 I/2r అనుకోండి. ఇక్కడ μ0 I/2πr. దీనికి తేడా ఏంటంటే ఇది లాంగ్ వైర్కి 2πr వస్తుంది చూసుకోండి, అదే సర్క్యులర్కి అయితే 2r వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? సర్క్యులర్ కాయిల్ కాబట్టి అది రాద్దాం. సర్క్యులర్ కాయిల్ కదండి, n టర్న్స్ ఉంటే సర్క్యులర్ కాయిల్. ఇప్పుడు దీనికి బీక్ ఫార్ములా ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, μ0 Ni/2r కదండి. అయితే ఇప్పుడు μ0 వాల్యూ ఎంత అండి? 4π × 10⁻⁷. అది μ0 వాల్యూ. μ0 ఈజ్ ఈక్వల్ టు 4π × 10⁻⁷. ఓకే. ఇప్పుడు ఎన్కి ఫార్ములా, ఎన్కి ఏంటంటే ఎన్ అంత అన్ని టర్మ్స్ ఇచ్చినాడు, 100 టర్మ్స్ ఇచ్చినాడు. I అంటే ఎంత ఇచ్చాడు? కరెంటు 0.4 amperes ఇచ్చాడు. బై కిందన 2r, r అంటే 8 × 10⁻². ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4π కదండి, 4π అంటే ఉంచుతున్నాను, 10⁻⁷ ఉంచుతున్నాను. దీన్ని 10² కింద రాసేద్దాము. ఇది 4 × 10⁻⁻1 అని రాద్దాము. 4 × 10⁻⁻1 అని రాద్దాము. బై 2 × 8 × 10⁻². ఓకే. 2 1s 2 2s 2 1s 2 4s 4 1s 4 1s. సో మనకు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఎంత మిగులుతుంది చూద్దాం. π అంటే 3.14 రాస్తున్నానండి. 10⁻⁻7 +2, ఇదేమో +1, ఇదేమో +2. ఓకే. ఎంత వచ్చిందండి మనకి? 3.14 × 10⁻⁻² టెస్లాస్ అండి. బీకి యూనిట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి యూనిట్స్ ఏంటి? టెస్లాస్. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి.
అవి కూడా చూడండి. దీంతోపాటు మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.